ఈరోజు మనం నీటి గురించి మాట్లాడుకుందాం. ఒక కొద్దిసేపు నీరు ఒక విలువైన వస్తువు కింద మనం అందరం గుర్తించాలి. మన పిల్లలకి ఇవన్నీ చెప్పాలి, చూపించాలి. నా మిత్రుడు సంజయ్ ఉన్నాడు మహారాష్ట్రలో. ఆయన నాకు పరిచయమై 12 సంవత్సరాల పైన అయింది. ఆయన అప్పటికే భోజనం మానేసి 7-8 సంవత్సరాలు, సుమారుగా 20 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఆయన వండిని తినటం మానేశాడు. అంటే భోజనం ఎక్కడైనా పళ్ళు ఉంటే తింటాడు, లేకపోతే పాలు తాగుతాడు. 2 పూట్ల గ్లాస్ పాలు. మనలాగానే ఉంటాడు, ఏమీ తక్కువే ఉండడు, బాగానే ఉంటాడు. అంటే నా కళ్ళారా నేను చూసిన ఆయన భోజనం మానేసిన ఆయన. అంటే నీళ్లు మానేశాను అన్నవాడిని నేను ఎక్కడ చూడలే. బహుశా మీరు ఎక్కడ చూసి ఉంటారు కదా. అందుకని నీరు అనేది ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించాలని కోరుకుంటున్నాను. నీరు వాళ్ళు లేకపోతే రేపు లేము. భాగ్యనగరంలో ఇప్పటి వరకు 3000 రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నేను వాలంటరీగా చేశాను 25 ఏళ్లలో. నాకు ఇష్టమైన పని ఏంటంటే నీటిని దాయటం. నీరంటే నాకు మహా ఇష్టం. అలాగే మట్టి అంటే ఇష్టం, గోవు అంటే ఇష్టం, నంది అంటే ఇంకా ఇష్టం. వీటి మీద మనం అందరికీ అవగాహన కల్పించాలని అపార్ట్మెంట్స్లో, కాలనీస్లో, గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ కొలను రామచంద్రారెడ్డి అని ఒక ఇది ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, రాఘవరెడ్డి. నేను ఎప్పుడంటే అది 20 ఏళ్ల క్రితం చేశాం. దాని పక్కన ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, దాని పేరు కూడా మర్చిపోయాను. కరెక్ట్. వాళ్ళు ఆ ఇళ్ళన్నీ కూడా అమెరికాలో స్టైల్లో కట్టించారు, కాంపౌండ్ వాల్ లేకుండా ఓపెన్గా. అది 8 ఎకరాలు 12 ఎకరాలు నాకు గుర్తులేదు. అది ఎందుకు చెప్తున్నారంటే అప్పటి నుంచి ఇక్కడ ప్రాబ్లం ఉంది, నీటి ప్రాబ్లం. వాళ్ళు చూపించారు అంతా నాకు తీసుకొచ్చి. వాళ్ళందరూ కొడుకులు కూతుర్లు అంతా అమెరికాలో ఉంటారు, ఎక్కువ మంది దాంట్లో ఉన్నవాళ్ళు. బోర్లు ఎండిపోయినాయి. హార్వెస్టింగ్ పెట్టి ఎలా చేసుకుంటే మంచిదండి అని చెప్పి మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టారు. మా మనవాళ్ళు వచ్చినప్పుడు అమెరికా నుంచి చూస్తే దీంట్లో ఆడుకోవాలి అని దాన్ని ప్లాన్ చేశారు. ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఎక్కడ నీళ్ళు ఇంకుతాకి ప్లాన్ చేయాల. కొడుకు మనవాడు వస్తే స్నానం చేయడానికి ప్లాన్ చేశారు, కానీ ఆ నీళ్ళు ఇంకటాకి ప్లాన్ చేయాల. మనం అందరం మనకున్న ఇంటి స్థలం కానీ పొలం కానీ ఏదైనా సరే, మనకి ఉదాహరణకి 500 గజాల స్థలం ఉందనుకోండి, 500 గజాల ఆకాశంలో కూడా మీకే ఇచ్చాడు దేవుడు, అది మీ స్థలమే. దాన్ని ఎవరు ఆక్యుపై చేయరు, దానికి రిజిస్ట్రేషన్ కూడా కాదు, కానీ ఆ నీళ్ళు మాత్రం మీవి కదా. పక్కగా 500 గజాల్లో నీళ్ళు మీ పొలంలో, మీ దాంట్లో పడవు. మీ ఆకాశం గగనతలంలో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇలాగా ఆ నీళ్ళు మీ పొలంలో పడతాయి, మీ ఇంట్లో పడితే. దీన్ని దాచుకుందామన్న సంస్కృతి వీళ్ళ మొదలవ్వాలి. నీరు లేకపోతే రేపు మనం లేము కదా. నో వాటర్ నో లైఫ్ కదా. పంచభూతాల్లో ఒకటి అయింది ఇది నీరు. నీరుని మనం అందరం కలిసి ఒక విలువైన వస్తువు కింద కాపాడుకోవాలి. దీనికి ఎవరెవరు మీ స్థాయిలో ఎలా చేయాలో నేను చెప్తాను. అసలు మనం ఇంట్లో ఒక 500 గజాల స్థలంలో మనం బ్రతుకుతున్నామంటే కుటుంబ సభ్యులు ఒక 6 ఉన్న కుటుంబ సభ్యులు సాధారణంగా 80% ఉన్నారు. వాళ్ళు ఉన్నారు దాంట్లో. సంవత్సరం మొత్తానికి తాగటానికి నీటి లెక్కలు ఎవరికైనా తెలుసా? ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి కేవలం త్రాగటానికి, అన్నం వండుకోవటానికి ఎన్ని లీటర్లు కావాలి? ఎక్కువ ఒక మనిషి 3 నుంచి 4 లీటర్లు రోజుకి తాగేది. 6 4 24, 24 లీటర్స్ ఇంటూ 30 days. అంటే 900 లీటర్లు కూడా కావట్లా. ఇది ఇంటూ 12 వేస్తే
6,000-7,000 లీటర్లు ఎక్కువ అవుతాయి. అంటే ఒక వాటర్ ట్యాంకర్. ఈ నీరు ఒక పెద్ద వర్షం వస్తే వచ్చేస్తాయి మనకి. భూమి దాహంగా ఉంది. మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డాం కానీ ప్రకృతిలో ఉన్న విషయం కూడా చాలామంది మర్చిపోయారు. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎప్పటి నీళ్ళు? 400-500 సంవత్సరాల నుండి భూగర్భ జలాలని తోడేసాం టెక్నాలజీ ద్వారా. మళ్ళీ అవన్నీ నిండటానికి కూడా టైం పట్టుద్ది. నీరుని ఎక్కడ చోటు లేకుండా తయారు చేసాం. సంపద నీరు కదా, నీరంటే సంపద. మీరు అద్దెంట్లో ఉంటున్నారా, సొంత ఇంట్లో ఉంటున్నారా, నాకు సంబంధం లేదు. నేను ఏ ఇంట్లో ఉన్నా అక్కడ ఇంకుడు గుంట తయారు చేసేసేవాడిని. యజమాని అనుమతి తీసుకుని అప్పీల్ చేసేవాడిని. అయ్యా మీరు చేయించుకోండి, నెల ఇంత కట్ చేస్తాను మీకు, నేను పెట్టుబడి పెడతాను. ఒప్పుకున్నాడా సరే, లేదా సెకండ్ 50% మేము ఖాళీ చేసినా మీకు ఇంకుడు గుంట ఉండిపోద్ది, అదైతే పట్టుకెళ్ళలేం కదా. ఇలా మీరు అడగాలి. మేము అద్దిల్లండి, మేము వెళ్ళిపోతామంటే ఈ భూమి మనది, ఈ భూమి మనది కదా. అద్దిల్లు అనేది లేదు ఇక్కడ అనేది మనం కృతజ్ఞతాభావంతో చేయాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి. ఇన్నాళ్ళు అన్నీ ఇచ్చింది కదా, ఇప్పుడు ఆపదలో ఉంది భూమి. ఈ ఏరియాలో రంగప్రసాద్ గారు ప్రారంభిస్తున్నారంటే దీన్ని పిలిచారు రమ్మని. నేను ఈయన ప్రోగ్రాం కోసం వచ్చా. నేను పర్యటనలో ఉన్నా, రాత్రి బయలుదేరి ఉదయాన్నే వచ్చా. ఈ ఏరియాలో నలుగురు వచ్చినా పర్వాలేదండి, నీటి గురించి మాట్లాడుకుందామండి అని చెప్తే ఇవన్నీ ఈయన ఇంత బిజీలో ఉండి ఏర్పాటు చేశారు. ఆయనకి పాదాభివందనం కదా. ఏదైనా షాప్ ఇనాగ్రేషన్లో ఇవన్నీ ఎవడైనా పెట్టుకుంటాడండి? ఎవడైనా పెట్టుకుంటాడా? ఎవడో పెట్టుకోడు. అంటే ప్రకృతి ప్రేమికులు కాబట్టి ప్రకృతిని ఆరాధిస్తున్నారు వీళ్ళ కుటుంబం అంతా. వీళ్ళంతా మా ఎస్పీకే రైతులు కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారు. వేరే ఎవరు ఇవన్నీ అర్థం, ఏ రాళ్ళు ఏంటి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.